కమ్మటి ఉసిరికాయ పులిహోర హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా సింపుల్ రెసిపీ. ఈ ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసానో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుని జీడిపప్పులు ఫ్రై చేసి పక్క తీసేద్దాం. తర్వాత ఇదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకుని పక్క తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఫస్ట్ ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి శనగపప్పు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే పసుపు, కరివేపాకు వేసి తాలింపు ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా వేగిన తర్వాత నేను చేసే రైస్కి 6 ఉసిరికాయలు పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వండి పెట్టుకున్న రైస్ వేసేసి రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఉసిరికాయ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుని భలే ఉంటుంది. ఇంతే సింపుల్గా అయిపోయే కమ్మటి ఉసిరికాయ పులిహోర రెడీ. టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది.